అందరికీ జై శ్రీరామ్. ఏపీలో ఉన్న మహిళలందరికీ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి ఎంత ఏజ్ ఉండాలి, ఏమేమి అర్హతలు ఉండాలి, ఏపీఎల్ బీపీఎల్ వంటి కార్డులు అవి ఏ రకంగా ఉండాలి, అసలు ఎన్ని సంవత్సరాలు లిమిట్ అనేది పెట్టడం జరిగింది, సంవత్సరానికి 18,000 రూపాయలు మన ఖాతాలో జమ కాబోతున్నాయి, అది ఎప్పటి నుంచి షురు కాబోతున్నది, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఇలాంటి ప్రతి విషయాన్ని మొత్తం వివరించే విధానంగా మాట్లాడుకుందాం. అందరికీ అర్థమయ్యే విధంగా ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇందులో కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక కులానికి మాత్రమే కేటాయించారు, ఈ వర్గానికి మాత్రమే కేటాయించారు, కానీ అలాంటిది ఏమీ లేదని ప్రతి ఒక్క మహిళకు ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఈ యొక్క పథకం అనేది వర్ధిస్తుంది. కానీ ఏజ్ లిమిట్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు పెట్టడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి స్టార్ట్, కానీ ఎన్ని సంవత్సరాల వరకు? అందులో గవర్నమెంట్ పింఛన్ చాలామంది అడిగే విషయం ఏంటంటే గవర్నమెంట్ పింఛన్లు తీసుకుంటున్నాము, మాకు వస్తుందా లేదా? ఏదైతే వికలాంగుల పింఛని కానీ ఇంకా వేరే డయాలసిస్ కానీ ఇంకా వృద్ధాప్య పింఛని కానీ వృద్ధాప్య పింఛని తీసుకునే వాళ్ళకు కూడా వర్ధిస్తుందా లేదా అనే విషయాలంటే మనము ఈ 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అని చెప్పినాము. ఏజ్ లిమిట్ లాస్ట్కి వచ్చేసరికి ఎంత ఏజ్ లిమిట్ ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అట్లనే మనకేమన్నా డాక్యుమెంట్లు అవసరమా? చాలామంది ఎందుకంటే కొన్ని న్యూస్ల్లో కానీ ఇక్కడక్కడ చూసి చాలామంది మహిళలు ఆగమవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆదాయ ధృవీకరణ పత్రంలో మనకి ఎంత ఇన్కమ్ ఉండాలి, దాని గురించి కూడా ఏదైనా అంటే తిరకాసు ఉందా, ఇంత ఆదాయం ఉంటేనే ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి అనేది రావడం జరుగుద్దా అనే విషయము. కానీ దీనికి బ్యాంకు ఖాతా మాత్రం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతానే ఉండాలి, ఇది మాత్రం కంపల్సరీ. అది కూడా పోస్ట్ ఆఫీస్ ఖాతానా మరి ఇంకేదైనా ఖాతా ఉన్నా నడుస్తుందా అని కూడా తెలుసుకుందాం. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోను మాత్రం ఎండ్ వరకు చూసే ప్రయత్నం మీదే. ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చాలా వీడియోలు చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు మహిళలకు అలాగే ఉన్నటువంటి ఇంకా కొన్ని మూలాలకు మన యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నతమైనటువంటి వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకునే రోజులు ముందట్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయరి. ఆడబిడ్డ నిధి నెలకు మనకు 1500 ఈ సేవింగ్ బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి. మహిళలకు సంవత్సరానికి 18,000 పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పనిసరి ఉండాలి అని ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా మనము ఒకసారి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి స్కీమ్ మహిళలకు ఖాతాల్లో నెలకు 1500 అర్హులు అనర్హులు అప్లై చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఏ విధంగా మనం తెలుసుకోవాలి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది తెలుసుకునేది ఏ విధంగా? ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వతంత్రం కల్పించడం, కుటుంబ ఆదాయం పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యొక్క సూపర్ 6లో ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం త్వరలోనే సరికొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతా ఉంది. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆడబిడ్డ నిధి స్కీమ్కు 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ వరకు అర్హులు. 59 ఏళ్ళు అంటే వాళ్ళకు లాస్ట్ అన్నట్టు. ఇక 60 ఏళ్ళు 61 ఏళ్ళు ఉంటే వాళ్ళకు రావు, వాళ్ళు అప్లై చేసుకోవడం వృధా. ఇక్కడ మనకు 59 సంవత్సరాలు అనేది మధ్య ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి. వాళ్ళకు మాత్రము 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు అనేది ఈ స్కీము వర్ధించడం జరుగుద్ది. ఇక ఇందులో చూసుకుంటే బీపీఎల్ అండ్ ఏపీఎల్ కుటుంబాలు, బీపీఎల్ ఏపీఎల్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇది అనేది వర్తిస్తుంది, వీళ్ళు అర్హులు.
ఈ పథకం కింద ఎంపికైనటువంటి లబ్ధిదారులు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ అంటే చదువుకోని వాళ్ళకైతే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏంద్రా నాయన, అసలు మనం యాడికి వెళ్ళి అప్లై చేసుకుంటాము, మనకి ఇది ఏ విధంగా అర్థమైద్ది అనేది కూడా చాలామంది వెతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసము ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా, ఇతర సేవా కేంద్రాలు అంటే మీరు అర్థం చేసుకోవాలి బయట అన్నట్టు, ఆన్లైన్లో. అది మనం బయట ఏ విధంగానే చూద్దాం. బయట మనకు ఇతర సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, వయసు ధృవీకరణ పత్రము, రెసిడెంట్ సర్టిఫికెట్లు సమర్పించవలసిన అవసరం అనేది కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఏజీ మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఆధార్ కార్డు అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది, బ్యాంక్ ఖాతా ఏదైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతా, వయసు నిర్ధారణ పత్రం 18 సంవత్సరాలు 59 సంవత్సరాలు పెట్టడం జరిగింది కాబట్టి వయసు నిర్ధారణ పత్రం అనేది కంపల్సరీగా ఉండాలి. ఉంటే మనం దీంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నామో అర్హులమా కాదా, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది ఉండడం జరుగుద్ది. ఇక్కడ అలాగే మనకు పోస్ట్ ఆఫీస్ ఖాతా. కానీ ఈ యొక్క వయసు నిర్ధారించే సర్టిఫికేట్ అనేది మనము మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకుంటే, అంటే మీ సేవలు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అది రిజిస్ట్రేషన్ అయ్యి వారం రోజుల్లో మన చేతికి రావడం జరుగుతుంది. వయసు నిర్ధారణ అంటే వయసు ధృవీకరణ, నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే చదువుకున్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటరు 10th ఇటువంటి సర్టిఫికెట్లు కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. చదువుకోని వాళ్ళు ఉంటే పాన్ కార్డు మీద ఉన్న ఏదైతే మనకు పాన్ కార్డు మీద ఉన్నటువంటి దాంతోటైనా చేసుకోవచ్చు. లేదంటే వీటితోటి మన వయసు ఎంత ఉంది అనేది వయసు ధృవీకరణ పత్రానికి అప్లై చేసుకుంటే మనకు వారం లోపల రావడం జరుగుద్ది. అప్పుడు వయసు నిర్ధారణ పత్రం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు అంటే ఏంటిది చాలామందికి తెలియదు. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అంటే ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ను అంటే నీకు ఇన్కమ్ ఎంత ఉంది, ఏ క్యాస్ట్ అనేది దానిలో క్యాస్ట్ బీసీబీయా, బీసీడీయా, బీసీయా, ఓసీయా, ఇది తెలుస్తుంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు. ఖచ్చితంగా మనము ఇందులో ఏంది వాళ్ళు అడిగేది అంటే ఆదాయం ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేసుకునే విధానం ఆర్థిక వెబ్సైట్ సందర్శించి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి ఏదైతే మనకు వెబ్సైట్, కానీ చదువుకోని వాళ్ళం అక్కడ చేయలేము. ఆడబిడ్డ నిధి పథకంకి అప్లై చేసుకుంటా అక్కడ చెప్పారు ఆన్లైన్ ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలని. లేదు, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిప్రెషన్ నంబర్ నొక్కి చేసుకోవాలి. ఓకే, అది అయిపోద్ది. ఆడబిడ్డ నిధి పథకం ముఖ్య సమాచారం. అర్హులు ఆంధ్రప్రదేశ్లోని మహిళలు. ప్రధాన ప్రయోజనం నెలకు 1500 ఆర్థిక సహాయము. లబ్ధిదారుల వయసు 18 నుంచి 59 సంవత్సరాలు. దరఖాస్తు మోడ్ ఆన్లైన్. దరఖాస్తు తేదీ త్వరలోనే ప్రారంభం. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే విధానాన్ని పెడతా ఉన్నారు. ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ లేకుండా దీనికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని, ప్రత్యేక బృందాన్ని పెట్టబోతా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా మన గ్రామాలలోనా లేకపోతే ఎక్కడనో కానీ మనం అక్కడికి వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్లు ఏవైతే ఇప్పుడు నేను చెప్పినానో, లేకపోతే మీరు మళ్ళీ రిటర్న్గా వీడియో చూసినా కానీ మీకు అర్థమవుతుంది ఏమేమి సర్టిఫికెట్లు కావాలని చెప్పినానో అవి మీరు ఒకసారి అక్కడ అడిగి తెలుసుకొని అప్లై చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్ విషయం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం, మహిళల ఆర్థిక స్థిరతత్వం మరియు స్వబల్వము పెంచడము, సమాజంలో మహిళలకు ఆర్థిక అసమానతను తగ్గించడం. ఇవన్నీ చేయాలంటే ఓన్లీ 1500 రూపాయలతో సరిపోతాయంటే నెలకు 1500, సంవత్సరానికి 18,000.
ఇప్పుడు ఆల్రెడీ ఇవే 1500 రూపాయలు మహారాష్ట్ర స్టార్ట్ అయినాయి, వాళ్ళ అకౌంట్లో పడతా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలాగే 18 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెట్టినారు. ఇక్కడ 59 సంవత్సరాలు ఇచ్చినారు, కానీ అక్కడ 57 సంవత్సరాలు. తెలంగాణలో మహాలక్ష్మి బతుకమ్మ అని పేరు పెట్టినారు 2500. 50 ఏదైతే మనకు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అక్కడ. కానీ అది ఇంకా ఏంటి అంటే ప్రక్రియ స్టార్ట్ కాలేదు. దాని గురించి ఎటువంటి కూడా ఆర్థికంగా అప్డేట్ రాలేదు. దాని గురించి ఎవరు కూడా రాజకీయ నాయకులు మాట్లాడడం లేదు. అది ప్రజలను నమ్మించి మోసం చేసిన నయవంచన అని తెలంగాణ ప్రజలు చాలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది కూడా ఆడబిడ్డ అనేది స్కీమ్ అనేది, తల్లికి వందనం కావచ్చు, ఎన్టీఆర్ పింఛన్ భరోసా కావచ్చు, ఇంకా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా అందే విధంగా, ప్రజలకు తొందరగా చేరే విధంగా, ఏదైతే మనకు ఇప్పుడు ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి ఫ్రీ బస్సు, ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకానికి కూడా స్టార్ట్ చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఏ రకంగా ఆదరణ ఇస్తారో చూడాల్సి ఉంది. అలాగే ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆడబిడ్డ నిధి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఇంకా దాని గురించి ఏమైనా వివరంగా కూడా వీడియో చేసే అవకాశం ఉంటుంది. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.